ఒరే అన్నా చెప్పరా. నిన్న ఏం మందు తీసావు నువ్వు? పొద్దునైతే లేలేకపోయాను, ఒకే తలనొప్పి. ఒరిజినల్ మందు నీకు ఎలా సెట్ అవుతుందిరా? నేను చెప్పాను కదా 30 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే పూర్తి మంగళవారం. దాని తడక చూపించింది కదా. రిసార్ట్ కి వాచ్మెన్ అవసరం లేదు, ఈయనే పెట్టుకుంటున్నారు. ఇలా చూడు, మాట్లాడకుండా ఉండు, దిగులు పడకు. అనయ్య పోలీసు. నమస్కారం అండి. చూసావా, చీఫ్ కుక్ని నేనున్నాను, స్టాఫ్ మనం ఉన్నాం. అదంతా వదిలేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. ముందు వీడియో పూజ చేయండి. అన్నా ఏమైంది చూసావా? తలరాత ఇంతే అని కూర్చున్నారు. ఆయన మాత్రం ఎన్ని మర్డర్లని చూస్తారు. ఒకటా రెండా? కొట్టిన బాడీల నుంచి ఒక్కో అంగాన్ని దానం చేసినా పర్వాలేదు. ఏంటి కొట్టింది అది కదా, చెదిరిపోయాయి. ఇక్కడ నేను తలనొప్పితో కూర్చొని ఉన్నాను, చంపేస్తాను చూడండి. వెళ్ళండి. ఉన్నాడు. ఓయ్, ఇతను తల రాత అని కూర్చోలేదు, తల పోటు అని కూర్చున్నాడు. ఈ మనిషికి మాత్రం ఏం అవ్వలేదు కదా. వాచ్మెన్ డ్రెస్ ఇతనికి వేసేసి ఒక రోజు రాత్రి ఇక్కడ పడుకో పెట్టేసామనుకో, అంతా అయిపోతుంది. బాడీ ఎక్కడుందో చూద్దాం పదండి. కమాన్. భయంగా ఉందిరా. ఒరే అన్నయ్య, ఇలాంటి విషయాలకి నువ్వే ఫస్ట్. నేనా? ఎందుకంటే నువ్వే పవర్ వేరేవాడు, నేను వేరేవాడు. నువ్వు వెళ్ళు. ఏంటే ఇది? బ్లడ్ ఎలా ఉంది అన్నయ్య? టచ్ చేయరా బ్లడ్ ని. అదే బ్లడ్, వాడి బ్లడ్. వాచ్మెన్ వాసన వస్తుందా? వచ్చింది. ఏమయ్యా, వాడి ఒంట్లోంచే టన్నుల లెక్కలో బ్లడ్ ఉంటుంది కదా. ఇక్కడ ఒక్క చొక్క బ్లడ్ ఉంది. అదే కదా, వేసుకొని తాగేసి ఉంటుంది. అయితే వీడు ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటాడు. ఎవరు చనిపోయారు? ఎవరిక్కడ పెయింట్ పడేశారు? దీన్ని వేరే క్లీన్ చేయాలి. రండి, వీడు ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదురా. రండి.
త్వరగా వేయరా. నాకేదిరా? అన్నయ్య మీరు ఇచ్చిన పప్పు గుడ్డుకి మనీ సరిగా పోయింది. ఓనర్ చెప్పమని చెప్పారు, నేను చెప్పేశాను. ఏంటి తమాషా చేస్తున్నాడు? ఏయ్, ఆ? మినపప్పు ఎంత రేట్ ఉందో తెలుసా మార్కెట్ లో? రే పిలవరా మీ ఓనర్ని. ఓనర్ ఇక్కడ లేదు, ఊరికి వెళ్ళారు. వీడు ఇలాగే మాట్లాడతారు. ఇలా మాట్లాడితే కత్తి తీసుకొని కొంచెం కుచ్చే అని చెప్పాడు. కుచ్చి పడిస్తా. పోరా పోరా. ఇప్పుడు తెలుస్తుంది అన్నయ్య, షోరూమ్ లో ఉన్న పప్పులని ఎలా దొంగతనం అవుతుందని. అని నీ పనే కదా. నోరు మీరా. ఏం బిను, స్టోర్ లో ఉన్న పప్పులన్నీ అలాగనే ఇస్తున్నావా లేదంటే కొలిసిస్తున్నావా? నోరు మీరా నువ్వు. నా దగ్గర డబ్బులు అడిగా తీసుకుంటున్నారు, లాక్కుని వెళ్ళిపోతున్నారు కదా. కొంచెం కొంచెం అప్పుడప్పుడు తీసుకుంటారు కదా, మన చేతిలో డబ్బులు ఉంటాయి. అప్పుడే కదా మనం ఎంజాయ్ చేయగలం. ఏంటయ్యా ఇది మొత్తం డూప్లికేట్ లా ఉంది, ఒరిజినల్ కాదు. అదేలా అన్నయ్య కరెక్ట్ గా కనిపెట్టేస్తున్నా? రే ఐఎమ్ ద సైంటిస్ట్. మందును ఓపెన్ చేసి చూసినప్పుడే అది ఏ ఫ్యాక్టరీలో చేసింది, అది ఎప్పుడు చేసింది, ఏ నీళ్లతో మిక్స్ చేసింది అని అన్ని విషయాలు చెప్పేస్తా. రే నన్ను ఎవరు మోసం చెయ్యలేరు. నిన్ను మాత్రం మోసం చేయలేదు, మన అందరినీ మోసం చేస్తున్నారు. మనల్ని ఎవరు మోసం చేసేది? ఎవరు రాది? ఇంకెవరో కాదు, మన హోటల్లో ఉన్నాడే ఆ వాచ్మెన్ గాడే. ఆ కుర్రాడికి మనం ఎవరో తెలియలేదు. వాడికి మనం ఎవరనేది చూపించాలి. చూపిద్దాం చూపిద్దాం చూపిద్దాం. ఇప్పుడే వెళ్దాం. ఆ వాచ్మెన్ ఒక్కడే కదా, నేను ఎవరో చూపిస్తాను. ఏయ్, వస్తున్నానురా. వస్తున్నానురా. రేయ్, వదిలిపెట్టం. తినేసి వెళ్ళండి అయ్యా. ఏయ్, నీ దుకాణాల్లో తింటే మా ఓనర్ కత్తితో పొడుస్తాడు. వెళ్ళరా. ఈ చలిలో జర్కిన్ ఇప్పేసి వెళ్తున్నా చూడరు పిచ్చోళ్ళు. ఈ హోటల్లో పని చేయడం కన్నా ఆ బండి కొట్టు దగ్గరే పని చేసి ఉండొచ్చు. ఇలా అవమానపడ్డానికి మనం తూతుల తొంగొచ్చు. వెళ్ళి చావు. ఎవరు ఎవరు వద్దన్నారు? వద్దన్నారు? మనం ఎక్కే కొద్ది మెట్లు ఇంకా వస్తూనే ఉన్నాయా? అరే ఒట్టి కడుపులో మందు కొడితే టక్కుని ఇలానే మత్తెక్కుతుందిరా. రే ఎక్కడున్నాడు రా వాచ్మెన్? ఫుల్గా మందు కట్టి కన్ను మిన్ను తెలియకుండా ఎక్కడ పడుంటాడు. వాచ్మ్యాన్, వేర్ ఆర్ యు? కమ్ అవుట్ సైడ్. ఏమన్నయ్య చూస్తున్నా? గ్రూప్ కి నువ్వే కదా బాస్, నువ్వే ముందుకు వెళ్ళాలి. దొంగల పడాక బాస్ని. నేను వెళ్ళను, నాకు భయంగా ఉంది. నువ్వే మన గ్రూప్ కి లీడర్. కాళ్ళు ముందు పెట్టి వెనక్కి వెళ్ళు. ఏ రోజు నన్ను శనిగడు పట్టుకున్నట్టున్నాడు. మన పని అయిపోయేలా ఉంది. సంపాడిద్దాం. భయపడకుండా వెళ్ళు, మేము ఉన్నాం కదా. ఇలా చూడండి, నేను మీ అందరికంటే మోస్ట్ సీనియర్ని. మిమ్మల్ని వెళ్ళమంటున్నాం. సీనియర్ చెప్పింది మీరు వినాలి, అర్థమైందా? ఇప్పుడు మీకు వద్దు, నాకు వద్దు. రండిరా. రాను చాలా భయంకరమైన కామెడీ చేస్తున్నారు. దిగులు పడకండి, మిమ్మల్ని మా టీవీలో చేరుస్తాను. ఇలా చూడండి, ఇప్పుడు ఎవరు ముందు వెళ్ళేది అనేది ఒక వటక మటక వేచొద్దామా? ఈ బీన్ మనల్ని అందరం కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అన్నయ్య, ఓటక మటకంటే ఏంటి? అయ్యయ్యో, వటక మటక అంటే మనం చిన్న వయసులో ఆడుకునే వాళ్ళం కదా, ఇంకీ పింకీ బాంకీ. దాంట్లో సెకండ్ పార్ట్. ఇప్పుడు సెకండ్ పార్ట్ అంటే క్రేజ్ ఎక్కువ. ఓకేనా? ఆడదామా? ఓ టిక్క, మా టిక్క, నీ టిక్క, నా టిక్క, ఖుష్ ఖుష్ తుష్. తుష్ ఇలా రా. ఇలా చూడండి, మీ పేరుకు వచ్చిన లక్ మీరే సెలెక్ట్ అయ్యారు. క్వార్టర్ కిక్ తగ్గే లోపు ముందుకెళ్ళు. దిగులు పడకు, నేను వెనకాల వస్తాను. ఓకే, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. అరే, వాడు టాయిలెట్కి వెళ్ళకపోయినా సరే బోర్మని ఏడుస్తాడు. ఏయ్ బ్రూస్లీ, దూరం అని కాపాడరా. వెళ్ళు. ఏయ్, వెళ్ళరా, వెళ్ళు. అరే, బండి స్టార్ట్ అయింది, పచ్చ జెండా చూపించు. చిక్కు 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 చిక్కు. ప్రయాణికులందరి గమనానికి ఊటీ నుంచి యమలోకం వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 5వ నంబర్ ప్లాట్ఫామ్ లో మీ ఆస్తికుల్ని కలపడానికి సిద్ధంగా ఉంది. అయ్యయ్యో, మనల్ని పూర్తి చేయడానికి రైల్వే డిపార్ట్మెంట్ కూడా పచ్చ జెండా ఊపుతోంది. పదట్రా, పదట్రా, పదట్రా. ఒక రూపం కనిపిస్తోంది.
అద్దం నా రూపంలో ఉంది. మంచి కాలం, మనం ఎలాగో తప్పించుకున్నాం. ఈ అన్నయ్యతో ఒక మనిషే, వాడు చెప్పాడని నేను వచ్చాను కదా, నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. ఏంటి అన్ని వైపులా చీకటిగా ఉంది, ఏ వైపుకు వెళ్ళాలి? బ్రూస్లీ, బ్రూస్. అప్పాడా, ఎలాగో బయటకు వచ్చేసాను. రండి, సిగ్గుపడకండి, లోపలికి రండి. మనకు తెలియకుండా ఫిగర్ ఏమో తీసుకొచ్చారా? చెప్తే వినండి, రండి. నేనా? త్వరగా రండి, బ్రూస్లీ, ఆట పడి బాగరా. రండి. ఎక్కడ ఉన్నావు? అయ్యో అయ్యో, వద్దు వద్దు, నన్ను వదిలేయండి. ఈవిడ క్లిఫ్ క్లబ్ కి పాత వనరై ఉంటుందా? ఫిగర్ ని చూస్తుంటే భలే కత్తిలా ఉంది. ఎందుకు ఈ పిచ్చి వెధవకి అమ్మేసి వెళ్ళిపోయింది? ఏంటి ఈ పిల్లికి నల్ల రంగు వేసి కూర్చోబెట్టారు? న్యాయమా? పాప అందంగా ఉంది. ఇదా కొట్టింది? కానీ కొట్టినట్టుగా ఉంది, కానీ కదలకుండా ఉంది. ముందు వెళ్ళు అని చెప్పి నాకు వెనకాల వచ్చేలా చేశారు కదరా. నేను కదరా ముక్కాలి, బయట ఎవర్రా ముక్కుతోందే?